అపోజిషన్ లీడర్గా అతను అడుగుపెట్టినప్పుడు అసెంబ్లీలో చర్చ ఏముండేది? టోటల్గా రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినటువంటి రాజకీయాలపైన, జగన్ పైన దాన్ని ఫోకస్ చేస్తూ మాట్లాడేవాడు. జగన్ జైలు జీవితం కానీ ఇంకోటి కానీ మాట్లాడేవాళ్ళు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తారు. ఈ విధమైనటువంటి అసెంబ్లీని చూశాడు జగన్ మొదట్లో. అతను ఎప్పుడు అంతకు మునుపు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఎంపీగా ఉన్నాడు. ఈమె విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను మొదట ఎమ్మెల్యే అడుగుపెట్టింది ఆయన అపోజిషన్ లీడర్ కావడం. ఈ విధమైన రాజకీయాలు చూస్తూ వచ్చాడు ఆయన. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రివెంజ్ పాలిటిక్స్ అనేది ఆయనకు తెలిసి జరగలేదు ఎక్కడ. కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవడం కానీ, తమ్ముళ్ళపల్లిలో అడ్డుకోవడం కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, పెద్దిరెడ్డి గారు చెప్పలేదు. అక్కడ ఉండేటువంటి స్థానిక నాయకత్వ లోపాల వల్ల ఈ ఇన్సిడెంట్లు జరిగాయా కానీ దాన్ని మళ్ళా ఇటువంటివి జరగకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము చూసాము. ఇక్కడ పెద్దిరెడ్డి గారు కూడా ఖండించడం చూసాము. దాన్ని ఈ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈ విధంగా చేశారని చెప్పి ఇప్పుడు 19ని ఇంకా వాళ్ళు రివెంజ్ పాలిటిక్స్ చేశారు. మనము ఏదైతే 19 ఇంకా 24 వరకు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో గంట మాట్లాడిన సందర్భాన్ని కూడా మీరు గమనించవచ్చు. అసెంబ్లీ రికార్డ్స్ చూస్తే ఇతర నాయకులకు కూడా అవకాశం ఇచ్చాడు. మనము 10 గంటలు మాట్లాడితే వాళ్ళకు 6 గంటలు, 5:30, 6 గంటలు అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భం 14 ఇంకా 19 వరకును లేదు. ఇప్పుడు 24లో అస్సలు లేదు. ఆయన అపోజిషన్ లీడర్గా గుర్తించలేదు. వీళ్ళు వెళ్ళడం అసలు జగన్ వెళ్ళట్లేదు కదా, అసలు వెళ్ళటం లేదు. అపోజిషన్ లీడర్ ఇస్తే వెళ్తామని చెప్పాడు కానీ వీళ్ళు ఇవ్వమన్నారు. కానీ ఎక్కడా రాజ్యాంగంలో లేదు ఈ పర్సంటేజ్ ఉంటేనే ఇస్తాము అనేది. దాని ఎందుకో వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, ఇతను ఆ విధంగా ఉండిపోయారు. ఓకే.